దేశమంతా కాంగ్రెస్ అనే దరిద్రాన్ని వదిలించుకుంటే తెలంగాణ ప్రజలు మాత్రం ఈ దరిద్రాన్ని నెత్తిన పెట్టుకున్నారని విమర్శించారు మాజీ మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ పాలనలో రైతులు, విద్యార్థులు ఆగమవుతున్నారన్నారు. మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారని, ఇబ్బందులు తొలగిపోతాయని తెలిపారు. కేంద్ర మంత్రి బండి సంజయ్కి ఏమీ తెలియదని సెటైర్లు వేశారు. దేశమంతా కాంగ్రెస్ అనే దరిద్రాన్ని వదిలించుకున్నారు. మళ్ళీ మనలో తెచ్చిన ఎత్తుకున్నారు. ఎందుకని మీరు చూస్తున్నారు, మమ్మల్ని కూడా ఎట్లా పడబడుతుంది. ఇక అరెస్ట్ కేటీఆర్, అరెస్ట్, రేపు జైలు ఎత్తారు, ఎల్లుండి జైలు ఎత్తారు. చేసుకోపో నా కూడా కానీ చెప్పి ఏం చేయాలి మరి? చేసుకోపో, ఏం చేసుకుంటావు చేసుకోపో. ఏమని పెడితే ఏం చేయాలి మరి? మనం ఏం తప్పు చేసామని పెడతారు? ఆయనకి కంట్ల నలుసులు ఎక్కున్నాం, కొట్లాడుతున్నాం, రైతుల గురించి మాట్లాడుతున్నాం, 6 గ్యారెంటీలు ఏమంటున్నాం, 420 హామీలు ఏందంటున్నాం, ఈ రైతు డిక్లరేషన్ సంగతి ఏందంటున్నాం. మనసులో వాటిని కూడా నడిపిస్తున్నాం. అందుకే కింద మీద అవుతున్నాం. ఎంతసేపు మతం పేరు మీద మద్దతుని ఎంతంత ఖరాబ్ చేయాలి, ఓట్లు డబ్బలు వేయించుకోవాలి, అవతల పడాలి. గెలిచింది కదా ఏం చేసిండండి ఈనపల్లి? కేంద్ర మంత్రి కదా ఆయన. ఒక బుడ్డ బడి కట్టించిన ఎక్కడన్నా మళ్ళీ ఈనపల్లి చూపెడతారా? ఆయన దత్తత తీసుకుంటారు, తన మాట్లాడడం ఆయనకి ఏమైనా అర్థదా? చదువు వస్తుందా? శాస్త్రం వస్తుందా? ఏమైనా అర్థదా? కాదు, మనిషికి అర్థం కూడా కాదు. ఏం మాట్లాడుతులేదు. నేనేమంటున్నా అంటే ఇటువంటి పిచ్చోని చేసి పెట్టుకున్నాం మనం నెత్తి మీద.